ఒక నిమిషం ఆగు. ఈ మాటలు విన్నాక వెళ్ళు. నీకెవరూ లేరనిపిస్తుందా? ఈ లోకానికి నువ్వు వద్దనిపిస్తుందా? చచ్చిపోతే అన్ని సమస్యలు తీరిపోతాయని అనుకుంటున్నావా? అయితే విను. నువ్వు చనిపోయాక ఈ లోకం నిన్నెలా చూస్తుందో, ఆ తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలుసా? ఈరోజు ఈ బాధ, ఈ నొప్పి నీది మాత్రమే కాదు, ఇది మనందరి కదా. మనిషికి ఆకలి వేస్తే భరించగలడు, కానీ తను ఎవరికీ అక్కర్లేదని తెలిస్తే వచ్చే ఆ బాధ ఉంది చూసారా, అది నరకం కంటే దారుణం. నువ్వు అందరి కోసం ఉంటావు, అందరి నవ్వుల్లో తోడుంటావు, కానీ నీ కళ్ళల్లో నీళ్లు తిరిగినప్పుడు తుడవటానికి ఒక్క చెయ్యి కూడా ముందుకు రాదు. అప్పుడు అనిపిస్తుంది, అసలు నేనెందుకు పుట్టాను? నేనుంటే ఎవరికి లాభం? నేను లేకపోతే ఎవరికి నష్టం అని. నీ గదిలో నువ్వు ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నప్పుడు ఆ గోడలకు ఉన్న విలువ కూడా నీకు లేదనిపిస్తుంది. నిన్ను ప్రేమించే వాళ్ళు లేరని కాదు, నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేరని నీ బాధ. సరే, చచ్చిపోతావు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? మొదటి రోజు నీ వాళ్ళంతా వస్తారు, ఏడుస్తారు, ఎందుకిలా చేశావు అని నిన్ను నిందిస్తారు. రెండో రోజు నీ గురించి వాట్సాప్ స్టేటస్లు పెడతారు, ఫేస్బుక్లో పోస్టులు వేస్తారు. మూడో రోజు నీ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు. కానీ వారం తిరిగేసరికి నీ గదిలో నీ వస్తువులన్నీ తీసేస్తారు. నెల తిరిగేసరికి నీ ప్లేస్లో ఇంకొకరు వచ్చి కూర్చుంటారు. లోకం తన పని తను చేసుకుంటూ పోతుంది. నువ్వెవరి కోసమైతే బాధపడి ప్రాణం తీసుకున్నావో వాళ్ళు కూడా హాయిగా నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటారు. కానీ ఆఖరికి మిగిలిపోయేదెవరు? నిన్ను 9 నెలలు మోసిన నీ తల్లి, నీకోసం రక్తాన్ని చెమటగా మార్చిన నీ తండ్రి. వాళ్లకు నువ్విచ్చే బహుమతి జీవితాంతం మర్చిపోలేని తీరని వేదన. నువ్వు చచ్చిపోతే ఈ లోకం నిన్ను పిరికివాడు అని ముద్ర వేస్తుంది తప్ప నీ వెనక ఉన్న బాధని ఎవరూ చూడరు. మిత్రమా, ఎవరి కోసం నువ్వు చావకూడదు. నిన్ను వద్దు అనుకున్న వాళ్ళకి నువ్వేంటో నిరూపించి చూపించాలి. నీ విలువ తెలియని చోట నువ్వుండక్కర్లేదు, కానని నీ ప్రాణం తీసుకునే హక్కు నీకు లేదు. ఈ రోజు నిన్ను వెలివేసిన ఈ లోకమే రేపు నువ్వు సక్సెస్ అయ్యాక నీ వెంట పడుతుంది. నీ కన్నీళ్లకు అర్థం వెతుక్కో, ఆ నొప్పినే నీ ఆయుధంగా మార్చుకో. ఈ లోకం నిన్ను ఎలా చూస్తుందో అని భయపడకు, నువ్వు నిన్ను ఎలా చూసుకుంటున్నావు అన్నదే ముఖ్యం. చీకటి ఎంత గాఢంగా ఉంటే వెలుగు అంత దగ్గరగా ఉన్నట్టు. నీ బాధ నాకు అర్థమవుతుంది. నీ మనసులో ఉన్న ఆ నొప్పుని కామెంట్ బాక్స్లో పంచుకో, బరువు తగ్గుతుంది. నీ జీవితం ఒక యుద్ధం, దాన్ని గెలిచి తీరాలి. మళ్ళీ రేపటి కథలో కలుద్దాం. అంతవరకు ధైర్యంగా ఉండు.